నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జననం, మరణం, మోక్షం 2 ప్రశ్నలు వచ్చాయి. రెంటికి కలిపి సమాధానం చెప్పుకుందాం. ఒక జీవుడికి సంచిత కర్మ అని ఒక భాగం ఉంటుంది. దానికి ఉన్న ఫలితాన్ని అనుభవించడం ఇంకా ప్రారంభం కాలేదు. అందులో నుంచి కొంత భాగం అనుభవం మొదలైంది. అందులోంచి కొంత భాగానికి అనుభవం ప్రారంభమైంది. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు అని గతంలో చెప్పుకున్నాం. దానికి సంబంధించి మళ్ళీ ఒక సందేహం ఒకరు అడిగారు. సందేహంలో మొదటి భాగం ఏమిటంటే, శరణాగతి చేసిన వాళ్ళకి భగవంతుడు సంచిత కర్మలు పోగొడతాడు. ప్రారబ్ధ కర్మలు మాత్రమే ఉంటాయి. అది కూడా ఈ శరీరంతో ఈ లోకంలో అనుభవించాల్సి ఉంటుంది. ఇక ముందు రాబోయే జన్మలను కూడా భగవంతుడు పోగొడతాడు అని చెప్పుకున్నాం. మనం శరణాగతి చేసేటప్పుడు ముందు మనకు గతంలో ఉన్న సంచిత కర్మలు తొలగిస్తాడు. అలాగైతే పుట్టగానే శరణాగతి చేస్తే సంచిత కర్మ అంతా తొలగిపోతుంది కదా, క్లీన్ స్లేట్ అయిపోతుంది కదా, జీవితం ప్రారంభించేటప్పుడే శుద్ధంగా ఉంటుంది కదా అని అడిగారు. నిజమే, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. శరణాగతి పుట్టగానే చేసినా, 7 ఏళ్లకు చేసినా, 50 ఏళ్లకు చేసినా సంచిత కర్మ తొలగిపోతుంది. తేడా ఏమీ లేదు. సంచిత కర్మలు ఎలాగూ మనం అనుభవించడం ప్రారంభం కాలేదు. ప్రారబ్ధ కర్మ మాత్రం అనుభవించే తీరాలి. అది అనుభవిస్తున్నాం. ఇక ముందు జన్మ రాకుండా భగవంతుడు కాపాడుతాడు కాబట్టి ఎలాగూ సంచిత కర్మ యొక్క ప్రభావం మన మీద ఉండదు. అందువల్ల పుట్టగానే శరణాగతి చేసినా, తర్వాత చేసిన ఫలితం ఒకటే. దానివల్ల ఇక ముందు జన్మ కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి సంచిత కర్మ యొక్క ఎఫెక్ట్ ఈ జీవితంలో ఎక్కడా లేదు. క్లీన్ స్లేట్ వలన కూడా ఉపయోగం ఏమీ లేదు. ఇంకోటి, శరణాగతి మనం ఎప్పుడైనా సరదాగా చేయొచ్చు అనుకుంటాం. చేయొచ్చు, కానీ ఆ శరణాగతి ఫలించాలంటే దానికి ఆత్మజ్ఞానం, అప్రతిషేధం అనే 2 ఉండాలి. ఆత్మజ్ఞానం అంటే పరమాత్మ గురించిన జ్ఞానం ఉండాలి. జీవాత్మను గురించిన జ్ఞానం ఉండాలి. పరమాత్మకు జీవాత్మకు గల సంబంధం తెలిసి ఉండాలి. పరమాత్మ మనల్ని రక్షిస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. పరమాత్మ మన మీద కృప చూపించేటప్పుడు దానికి మనం అడ్డుపడకూడదు. మనల్ని రక్షించడానికి వచ్చినప్పుడు మనమే దానికి తిరస్కార భావం చూపకూడదు. దాన్నే అప్రతిషేధం అంటారు. ఇవి 2 ఉంటేనే శరణాగతి ఫలిస్తుంది. 7 ఏళ్ళప్పుడు శరణాగతి చేసినా ఈ జ్ఞానం ఉండడం కష్టం. ఇక పుట్టగానే శరణాగతి చేయడం అంటే అది సాధ్యమే కాదు. ఆ వయసులో ఈ జ్ఞానం ఉండదు. కాబట్టి దాని ఫలితం తర్వాతే వస్తుంది, అప్పటికప్పుడే రాదు. పుట్టగానే శరణాగతి చేయడం వల్ల ప్రత్యేకంగా గొప్పగా వచ్చే లాభం ఏమీ లేదు. ఎప్పుడు చేసినా చెయ్యొచ్చు. పుట్టిన తర్వాత ప్రారబ్ధ కర్మ మాత్రం అనుభవించే తీరాలి. ఆ తర్వాత మాత్రమే మోక్షం దొరుకుతుంది. ఇక 2వ ప్రశ్న, భగవంతుణ్ణి పొందాలి అని కోరిక ఉన్న వాళ్ళను ఆయన పిలుస్తూనే ఉన్నాడు కదా, అయినప్పుడు వెళ్ళొచ్చు కదా, సంసారంలో ఎందుకు ఉండాలి అని అడిగారు. అంటే ఎవరైనా తొందరగా మరణిస్తే వాళ్ళు ముక్తిని పొందుతారా? ఉదాహరణకు ఒక ఆయన 50 ఏళ్ళకు మరణించారు. అప్పుడు ఆయన భగవంతుడిని పొందాలన్న కోరిక ఎక్కువగా ఉంది కాబట్టి తొందరగా పోయారు అని చెప్పగలమా? అలా చెప్పలేం. ఆయన భగవంతుడి దగ్గర శరణాగతి అనుసరించి దాని ద్వారా మోక్షానికి వెళ్ళినట్టయితే 20లో అయినా అవుతుంది, 80లో అయినా అవుతుంది. మరణించిన వారందరూ ముక్తిని పొందుతారు అని చెప్పగలమా అంటే అలా కూడా చెప్పలేము. చిన్న వయసులో పోయిన వాళ్ళందరూ ముక్తిని పొందుతారు అని కూడా చెప్పలేము. వాళ్ళ కర్మను బట్టి, వాళ్ళ ఆయుష్ని బట్టి అది ఉంటుంది. వాళ్ళ కర్మ పూర్తయింది కాబట్టి పోయారు. వాళ్ళ ప్రారబ్ధ కర్మ పూర్తయితే పోవచ్చు. మరణమానాల్ వైగుంధం తరుం అని నమ్మాడు వారు చెప్పింది శరణాగతి చేసిన వాళ్లకు మోక్షం కావాలని కోరుకున్న వాళ్ళకే వర్తిస్తుంది. ముందు మన కర్మలను తొలగించుకోవడానికి, మధ్యన వదిలివేయడానికి స్వతంత్రమే లేదు. శరణాగతి చెయ్యాలి, కైంకర్యం చేస్తూ సంతోషంగా ఈ లోకంలో ఉండాలి.
భగవంతుడిని పొందాలన్న త్వర ఉండాలి, మోక్షం పొందాలన్న కోరిక ఉండాలి, సంసారం మీద విరక్తి ఉండాలి. ఇవి పాటిస్తుంటే మన కర్మలు ఎలా తొలగిపోతాయి అని మనం బెంగపడవలసిన అవసరమే లేదు. మనం కోరుకుంటే భగవంతుడి కృప ఉంటే మోక్షం దొరకవచ్చు. శరణాగతి ఎప్పుడైనా చేయవచ్చు. దానికి కావాల్సిన జ్ఞానం ఉండాలి. అప్పుడు ఈ కర్మలు ఎలా వదిలిపోతాయని మనం దుఃఖించాల్సిన అవసరమే లేదు. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు. నన్నే నమ్ముకున్న నిన్ను నా నుండి దూరం చేసే సకల పాపాల నుంచి నిన్ను విముక్తుడిని చేస్తాను, దుఃఖించకు అన్నాడు. ఆ విశ్వాసంతోనే ఆయన మీద నమ్మకంతో మనం శరణాగతి చేద్దాం. జై శ్రీమన్నారాయణ.